అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ప్రభల తీర్థానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారు. అంబాజీపేట మండలం ముక్కాముల, నేదునూరు, గంగలకూరు అగ్రహారంలో ప్రభలను అందంగా ముస్తాబు చేశారు. కనుమ రోజుల జరిగే తీర్థంలో తమ తమ గ్రామాలకు చెందిన ప్రభలను తీసుకెళ్తామని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన జగ్గన్నతోట ప్రభల తీర్థం రేపు జరగనుంది. ప్రభల తీర్థాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఆ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ముమ్మిడివరం మండలం పల్లిపాలెంలో ప్రభల తీర్థానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభలకు పూజలు నిర్వహించిన అనంతరం యువకులంతా ప్రభలను భుజాలపైకి ఎత్తుకుని చెరువులు, కాలువలు దాటుకుంటూ తీర్థ ప్రదేశానికి చేర్చుతారు. మరోవైపు కొత్తపేటలో భారీ బాణసంచా మధ్య ప్రభల ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నా రుద్రో రుద్రమచ్చేది, రుద్రుడు ఎవడో లేడు, మనలోనే ఉన్నారు. ఏకాశ రుద్ర అభిషేకం చేయించుకోవటం వల్ల దేవతా గ్రహ రూపేణ దాపయంతి శుభాశుభ. అటువంటి మన భూ ప్రపంచం మీద ప్రతి మానవుడికి కూడా అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ కలియుగంలో ప్రతి మానవుడికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఇది జాతీయ పండగగా జరిగి చాలా విశిష్టత పొందింది. భక్తులు కూడా విశేషంగా మీకు చెప్తారు. జగ్గన్న తోటకి తీర్థానికి వెళ్లే ఈ ఏకాదశి రుద్రుల్లో మన స్వామివారు అత్యంత దూరం ప్రయాణించి ఈ 11 రుద్రులతో కలిసి అక్కడ భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.